హాయ్ అండి. ఈరోజు నేను పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నానండి. బయట వాతావరణం చల్లగా ఉంది కదా, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేసరికి ఏమైనా కావాలంటారు కదా, అందుకు బిస్కెట్స్ చేస్తున్నానండి. ఒకప్పుడు మా ఇంట్లో బయట దొరికేవి కాదు కదా, మా ఇంట్లోనే మా అమ్మగారు వాళ్ళు చేసేవారు. అలాగే నేను కూడా ఇంట్లోనే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఈ స్నాక్ కోసం నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ కప్తోనే గోధుమ పిండి, ఈ కప్తోనే హాఫ్ గోధుమ నూక తీసుకున్నాను. ఇది ఇందులో కలిపేసుకుందాం. ఈ కప్తోనే షుగర్ కూడా హాఫ్ తీసుకుందాం. ఇందులో ఈ కప్తో కొబ్బరి కూర తీసుకున్నానండి. నాకు ఎండు కొబ్బరి కూర ఉన్నది, అది వేస్తున్నాను. పచ్చిదన్నా మీరు చేసి కొబ్బరి కూరలో తీసుకొని వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. పిల్లలు తినడానికి కదండి, కొంచెం బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, కొంచెం బటర్ వేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా, బటర్ కలిపి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇది ఇలా కలుపుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ కోసం. ఇలా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగని సాల్ట్ ఎక్కువ కాకుండా లైట్గా వేసుకుంటే చాలండి. మొత్తం ఇవన్నీ పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందాం. ఇందులోని 4 యాలకులు గుండు చేసుకొని వేసుకున్నానండి. ఆ ఫ్లేవర్ అంటే పిల్లలు ఇష్టపడతారు కదా. దీన్ని బాగా కలిపేసుకొని ఇందులోనే ఆల్రెడీ పంచదార వేసాం కదండి, వాటర్ వేస్తుంటే అది బాగా మెల్ట్ అవుతూ ఉంటుంది కదా, అందుకు చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అవుతే పిండి జార్ అయిపోద్దండి, అందుకనేసి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుందాం. అలా కలుపుకుంటుంటే పంచదార కొంచెం అలాగా మెల్ట్ అవుద్ది కదండి. చూసారు కదా, పిండిని ఇలాగా చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కలిపేసి ఇలాగా మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన ఉంచుకుందాం అండి. పావుగంట అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకుందాం. మరీ పలుచగా కాదు, కొంచెం తిక్కుగానే ఒత్తుకుందాం. ఇలాగా మనకు నచ్చిన సైజు ఉండలు చేసుకొని కొంచెం దలసరిగా మనం కట్ చేసుకోవాలండి. చపాతీలా చేసుకొని కట్ చేసుకోవాలి. చపాతీ కరికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ టైల్స్ మీద అయితే బాగా వస్తుంది. చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టిందేనండి. దీని మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఈ ఉండని దీని మీద పెట్టుకొని ఒత్తుకుందాం. మరీ పలుచగా కాకుండా ఈ మాత్రం దలసరిగా పాముకోవాలి. ఫస్ట్ సైడ్లు తీసేద్దామండి. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకుందాం. చాకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రాసుకుంటే కొంచెం మనకి షుగర్ వేసాం కదా, అంటుకోకుండా ఉంటుంది. ఫోక్తోనే ఇలాగా కన్నాలు పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలాగా ఈ మాత్రం దలసరి రావాలండి. ఇప్పుడు దీన్ని ఇంకో ప్లేట్లో తీసుకొని ఉంచుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాం. పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం అండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకుందాం. మరీ పెద్ద మంట అయితే ఒకసారి వేడికి మాడిపోతాయి. కొంచెం తగ్గించుకొని ఇప్పుడు బిస్కెట్స్ అందులో వేసుకుందాం, కట్ చేసుకున్న పీసులు. వీటిని వెంటనే కాకుండా 1 నిమిషం అలా ఉంచి అప్పుడు రివర్స్ చేయాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని తీసుకుందాం అండి. ఇలా వేయించుకుంటేనే మరొకటి కూడా చేసుకుందాం అండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, వేగిపోయి వీటిని తీసుకుందాం.
ఇలా మొత్తం అన్నీ వేయించుకుందామండి. చూసారు కదండి, అన్నీ ఇలా చేసుకున్నాం. అందరూ మైదా పిండితో చేస్తారు కదా, నేను కొంచెం గోధుమ పిండితోనే పిల్లలకి మంచిది కదా అనేసి గోధుమ పిండితో చేశానండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఆయిల్ని వేయించుకోవడం ఇష్టం లేకపోతే ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగున్నాయండి, ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.